నమస్తే ఫ్రెండ్స్, మీకు స్వాగతం మా సైబర్ క్లౌడ్ ఛానల్కి. ఇవాళ మనం చాలా ఉపయోగకరమైన టాపిక్ గురించి నేర్చుకుందాం. ఐఆర్సిటీసీ తాత్కాల్ టికెట్ని ఎలా బుక్ చేసుకోవాలో, ఎంత వేగంగా బుక్ చేసుకోవాలో మనం నేర్చుకుందాం. జనరల్గా ఒక్క నిమిషం లేట్ అయినా కూడా టికెట్ మిస్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి. దీంట్లో మీకు ఎటువంటి సొల్లు కబుర్లు ఏముండవు, మీకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ టెక్నిక్ యూజ్ చేసి మీరు చాలా వేగంగా టికెట్ని బుక్ చేసుకోవచ్చు. ఓకే, ముందుగా తాత్కాల్ అంటే ఏంటంటే, అనుకోకుండా మనకి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు టికెట్ చాలా అవసరం. సో ఈ రేపు కానీ, సో ఒక్క రోజులో రేపు ఎల్లుండి కానీ నేను వెళ్ళాలనుకో ట్రైన్లో వెళ్ళాలనుకుంటే టికెట్ దొరకదు. కాబట్టి సో మనం ఏం చేస్తామంటే తాత్కాల్లో బుకింగ్ చేసుకుంటాం. ఈ తాత్కాల్ బుకింగ్ జనరల్గా పొద్దున్నే 10 గంటలకి ఏసీ, 11 గంటలకి స్లీపర్ క్లాస్ ఓపెన్ అవుతుంది. ముందుగా మనం ఈ టికెట్ బుక్ చేసుకునే ముందు ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, చాలామంది మొబైల్ యాప్లో బుక్ చేస్తారు. మీరు ఎప్పుడు కూడా మొబైల్ యాప్లో బుక్ చేయకండి. మొబైల్ యాప్లో బుక్ చేస్తే లేట్ అవుతుంది. దాని బదులు ఏంటంటే మీరు బ్రౌజర్లో ఉన్న వెబ్సైట్ నుంచి బుక్ చేయండి. ఆల్వేస్ ఐఆర్సిటీసీ వెబ్సైట్ నుంచి బుక్ చేయండి. సో మీకు ఐఆర్సిటీసీ వెబ్సైట్ నుంచి బుక్ చేస్తే మీకు తొందరగా టికెట్ అవుతుంది. సో ఇప్పుడు టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో నేను నేర్పిస్తాను మీకు. కేవలం మీకు 30 సెకండ్కి ఎక్కువ టైం పట్టదు. సో లెస్ దెన్ 30 సెకండ్స్లో మీరు టికెట్ని బుక్ చేసుకోవచ్చు. దానికి మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఐఆర్సిటీసీలో మీరు ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నేను లాగిన్ అయ్యాను చూడండి. ఈ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మై అకౌంట్ అని. ఈ మై అకౌంట్ ఆప్షన్లోకి వెళ్ళి మై ప్రొఫైల్ ఉంటుంది. మై ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మై ప్రొఫైల్లోకి వెళ్ళి మై ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ అండ్ మోడిఫై మాస్టర్స్ లిస్ట్ ఉంటుంది. యాడ్ అండ్ మోడిఫై మాస్టర్స్ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, బర్త్ ప్రిఫరెన్స్ అంతా స్టోర్ చేసుకోవాలి. ఇలాగా ఎంతమంది ఉంటారో అంతమంది మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. మోర్ దాన్ 6 అలౌ చేయదు. ఇలా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మనం యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే డ్యూరింగ్ ద బుకింగ్ అప్పుడు యాడ్ చేసుకోకుండా ఫస్ట్ డే ప్రీ ఫిల్లింగ్ బుకింగ్ చేసుకుంటాం. ఇలా ప్యాసింజర్ లిస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఆప్షన్ ఉంది ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్ అని. ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి. సో మీరు ఈ వ్యాలెట్లోకి వెళ్ళి ఇటు డిపాజిట్ చేసుకోవాలి. ఇక్కడ మనీ ఎంత ఉంది, సపోర్ట్ టికెట్ మనకు 2000 అనుకోండి. సో 2000 అంటే 2000 ఒక్కంత మీరు డిపాజిట్ చేసుకోండి. ఎప్పుడుగా 2000 అంటే 2000 ఒక్కంత చేసుకోవచ్చు. ఇక్కడ బీమీపీఎన్ నుంచి మీరు ఐఆర్సిటీసీ వ్యాలెట్లో మీరు డిపాజిట్ చేసుకోవచ్చు అమౌంట్. ఓకే, సో ఐఆర్సిటీసీలో మీరు ఈ వ్యాలెట్లో ఎప్పుడైతే డిపాజిట్ చేసుకున్న తర్వాత, సో మీరు లాగిన్ అయిన తర్వాత సో అదే ప్రీఫిల్ చేసుకుంటుంది. ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను జస్ట్ ట్రైన్ టు బుక్ హియర్. ఓకే, సో ప్రొఫైల్ ఇక్కడ నేను బుక్ చేస్తాను, టికెట్ బుక్ చేస్తాను. ఓకే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత సో మనం డెస్టినేషన్ సోర్సు ఓకే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏదైతే మనం బుక్ చేయాలనుకున్నామో సపోజ్ దీన్ని బుక్ చేయాలనుకున్నాం. సో బుక్ నా అని కొట్టినప్పుడు ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా ప్రీఫిల్ చేస్తుంది చూడండి. సో నేమ్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా ప్రీఫిల్ చేస్తుంది. ఇలా ప్రీఫిల్ చేస్తుంది. సో ఇలా 1 by 1 ప్రీఫిల్ చేసిన తర్వాత ఇలా ప్రీఫిల్ చేసిన తర్వాత ఏంటంటే, ఇక్కడ మీకు ఆప్షన్ ఏం తీసుకోవాలంటే, డోంట్ టేక్ దిస్ పే త్రూ భీమ్ యూపీఐ. ఎప్పుడు కూడా యూపీఐ యూజ్ చేయకండి. యూపీఐ చూస్తే మాత్రం చాలా లేట్ అయిపోతుంది, మీకు టికెట్ బుక్ అవ్వదు. ఆల్వేస్ యూజ్ ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్ అని చెప్పాను. ఇక్కడ ఈ వ్యాలెట్లో మీరు అసైన్ చేశారు కదా, సో దీనికి ఆప్షన్ ఏం తీసుకోవాలంటే పే త్రూ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆప్షన్ తీసుకోవాలి. ఓకే, పే త్రూ డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ తీసుకోవాలి. కంటిన్యూకి వెళ్ళిన తర్వాత ఇది క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఆప్షన్ ఉంది ఐఆర్సిటీసీ వ్యాలెట్ అని. ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే మీకు అప్పటికప్పుడు జస్ట్ 10 సెకండ్స్లో మీకు దాంట్లో వ్యాలెట్లో మొత్తం మీకు డెబిట్ అయిపోయి మీకు టికెట్ బుక్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడు కూడా యూపీఐ కానీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ యూజ్ చేయొద్దు. యూపీఐ కానీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే మీ టికెట్ బుక్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే, సో అనదర్ థింగ్ ఇదే, చాలామంది ఏం చేస్తారంటే అప్లికేషన్ నుంచి చేస్తారు, ఐఆర్సిటీసీ యాప్ మొబైల్ నుంచి చేస్తారు. నెవర్ డూ దట్. ఆల్వేస్ బుక్ చేయండి, ఐఆర్సిటీసీ వెబ్సైట్ నుంచి బుక్ చేయండి. సో ఇది బెస్ట్ ట్రిక్ అనుకుంటాను. ఐ థింక్ దీనికంటే బెస్ట్ ట్రిక్ మీకు ఎక్కడెక్కినా దొరకదు. ద బెస్ట్ ట్రిక్
ఇక్కడ మనం చీటింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చీటింగ్ యాప్స్ తీసుకొని ఏదైనా మలీషియస్ యాప్ తీసుకొని చేస్తే ఐఆర్సిటీసీ ఏం చేస్తుందంటే సమ్ టైమ్స్ టికెట్ని క్యాన్సిల్ చేస్తుంది. సో ఇది జెన్యూన్ థింగ్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, మనం అకౌంట్లోకి వెళ్ళి మై ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మాస్టర్స్ లిస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ వ్యాలెట్లో యాడ్ చేసుకోవాలి. వ్యాలెట్ చేసుకున్న తర్వాత సో మీ ఆటోమేటిక్ ఫిల్ చేస్తుంది మీ డీటెయిల్స్ అన్నిటిని. ఓకే, సో మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటా. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.